ఈ రోజైతే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా కూలి పనికి వెళ్ళారనమాట. సో మా నాన్న అయితే ధాన్యం పట్టుబడికి వెళ్ళారు. మా అమ్మ మా ఇంటికి 2 ఇల్లుల దూరంలోనే ఇల్లు దులిపి కడిగి పెట్టాలంటే ఆ పనికైతే వెళ్ళింది. మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చేస్తారండి. ఇంక మధ్యాహ్నం భోజనం కోసం అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది అనమాట. మా చిన్నప్పుడు మాకు చాలా అంటే చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవండి. చాలా అప్పులు ఉండేవి. సో అప్పులు తీర్చడం కోసం మా నాన్న దూర ప్రాంతాలకు వెళ్ళి పనికి వెళ్ళేవారు అనమాట. అక్కడికి ఏ పనికి వెళ్ళినా కూడా మాకు అప్పులు తీరకుండానే మా నాన్న తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. ఇంకా మా అమ్మకేమో మా నాన్న ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక టెన్షన్, ఈ అప్పులు ఎలా తీర్చాలి ఏంటి ఇవన్నీ పడేది. ఇక మా అమ్మ రోజు కూలి పనికి వెళ్ళేదనమాట. సో మా అమ్మ వెళ్ళిన కూలి పని డబ్బులతో మాకు ఫుడ్ పెట్టేది. మా నాన్న వెళ్ళిన కూలి పని డబ్బులతో అయితే అప్పులైతే తీర్చేదనమాట. అప్పట్లో మాకు ఇల్లు కూడా ఉండేది కాదు. అప్పటితో పోలిస్తే దేవుడు ఇప్పుడు చాలా ఆశీర్వదించాడని చెప్పాలి. బికాజ్ మాకు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో పోలిస్తే ఇప్పుడు మినిమం తీర్చుకోగలము అన్న ధైర్యం